పక్షుల కార్తీక మాసం వనభోజనాలు. పక్షుల గ్రామంలో కార్తీక మాసం శోభ వచ్చేసింది. చల్లటి గాలులు, మంచు పొగలు, తెల్లవారుజామునే వినిపించే భక్తి పాటలతో ఊరంతా ఒక రకమైన ప్రశాంతత నెలకొంది. అందరికంటే ముందుగా తుని పిచ్చుక నిద్రలేచింది. చల్లటి నీళ్లతో స్నానం చేసి తులసి కోట ముందు అందంగా దీపాలు వెలిగించింది. ఆ రోజు సాయంత్రం ఊరి అరుగు మీద పక్షులన్నీ సమావేశమయ్యాయి. ఊరి పెద్ద మహీగ్రద్ద గంభీరంగా తన గొంతు సవరించుకుంది. వినండి పక్షులారా, పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ప్రతి ఏడులాగే ఈ ఆదివారం మనమందరం కలిసి ఊరి చివరున్న ఉసిరి చెట్ల తోటలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుందాం. ఏమంటారు? ఆ మాట వినగానే పక్షులన్నీ చప్పట్లతో తమ సంతోషాన్ని తెలిపాయి. చాలా మంచి ఆలోచన మహీగారు. ఎప్పుడూ ఇంట్లోనే తిని తిని విసుకొస్తుంది. అలా అందరం కలిసి ప్రకృతి మధ్యలో తింటే ఆ రుచే వేరు. అవును చోటు, వనభోజనం అంటేనే అందరం కలిసి వండుకొని పంచుకుని తినడం. ఆ దేవుడికి కూడా అదే ఇష్టం. మనం ఒక్కో కుటుంబం ఒక్కో వంటకం చేసుకుని వెళ్దాం. అప్పుడు అందరం అన్ని రకాల రుచులు చూడొచ్చు. ఈ మాటలన్నీ పక్కనే ఉండి ఏమీ పట్టనట్టు నటిస్తున్న చిచ్చుకాకి చెవిలో పడ్డాయి. వనభోజనాలు అనగానే దాని కళ్ళు మెరిశాయి. వంటకాలా, పంచుకోవడమా అని మనసులో ఒక దురాలోచన మొదలైంది. చిచ్చుకాకి తన మనసులో, ఆహా, ఇదే మంచి అవకాశం. వనభోజనం అంటే విందు భోజనం. నేనెందుకు కష్టపడి వంట చెయ్యాలి? ఈతోనే పిచ్చుక పులిహోర చేస్తుంది, చోట చిలక బజ్జీలు చేస్తుంది, మహీగ్రద్ద పాయసం తెస్తుంది. నేను మాత్రం ఏదో ఒకటి చెప్పి వాళ్ళ వంటలన్నీ లాగించెయ్యాలి. నా తెలివి ముందు వీళ్ళంతా జుజుబి. పైకి మాత్రం చాలా అమాయకంగా ముఖం పెట్టింది. అయ్యయ్యో, వనభోజనాలా? చాలా మంచిదే, కానీ ఆ రోజు నాకు చాలా పనులున్నాయి. అయినా మీరందరూ ఎంతగా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను. నా వంతుగా నేను కూడా ఏదో ఒకటి తెస్తానులేండి అని చెప్పి గర్వంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆదివారం రాణి వచ్చింది. పక్షుల గ్రామంలో ఉదయం నుండే సందడి మొదలైంది. తుని పిచ్చుక ఇంట్లో వంటగది గుమగుమలాడిపోతుంది. అమ్మా అమ్మా, వాసన భలే వస్తుంది. పులిహోర నాకే కదా? నీకే వచ్చి, కానీ ముందు దేవుడికి నైవేద్యం పెట్టి వనభోజనాలకు తీసుకెళ్ళాలి. అక్కడ అందరూ తిన్నాక నీకు పెడతాను. అమ్మా, అందరూ తినేలోపు పులిహోర అయిపోతే నా పరిస్థితి ఏంటి? నా కోసం కొంచెం దాచిపెట్టమ్మా ప్లీజ్. తుని పిచ్చుక నవ్వుతూ, సరేలే తల్లి, నీకు దాచకుండా ఉంటానా? ఇప్పుడు వెళ్ళి ఆ అరిటాకులు శుభ్రంగా కడిగి తీసుకొనిరా. మనం వాటిలోనే భోజనం చేద్దాం. పక్కనే ఉన్న చోటు చిలుక ఇంట్లో నూనె కాగుతున్న శబ్దం వస్తుంది. అమ్మా, బజ్జీలేస్తున్నావా? నాకొక్క బజ్జీ ఇవ్వు. ఆగు బన్ను, ఇవి వనభోజనం కోసం. అక్కడ అందరితో పాటే తినాలి. ఇప్పుడు తింటే చిచ్చు అత్త చూస్తే గొడవ చేస్తుంది. అమ్మా, చిచ్చు అత్త అయితే వద్దులే, తనే అన్ని తినేస్తుంది. మహీగ్రద్ద ఇంట్లో పాల పాయసం వాసన వస్తుంది. అందరూ ఎంతో భక్తితో సంతోషంగా వంటలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మన చిచ్చుకాకి ఇంట్లో అయితే, అమ్మో అమ్మా, అందరూ వంటలు చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం? నువ్వు పొయ్యి కూడా వెలిగించలేదేంటి? చిచ్చుకాకి హాయిగా మంచం మీద పడుకొని, ఒరే చిన్నగా, మనం ఏమీ వండక్కర్లేదురా. మనం తెలివిగా వండాలి. కష్టపడి వంట చేస్తే మన సరుకులు ఖాళీ అయిపోతాయి. అదే మనం ఏమీ వండకుండా వెళ్తే వాళ్ళ సరుకులు ఖాళీ అవుతాయి. ఇది వ్యాపార సూత్రం రా. మరి వాళ్ళు అడిగితే ఏం చెప్పాలమ్మా? చిచ్చుకాకి ఒక జిత్తులు మారి నవ్వు నవ్వి, దానికి నా దగ్గర ఒక గొప్ప ప్లాన్ ఉందిలేరా. నువ్విప్పుడు నోరు మూసుకొని ఒక పాత ఖాళీ డబ్బా తీసుకునిరా. మిగిలింది నేను చూసుకుంటాను. మధ్యాహ్నమైంది. పక్షులన్నీ తాము చేసిన వంటకాలతో పిల్లలతో కలిసి ఊరి చివరున్న ఉసిరి చెట్ల తోటకి చేరాయి. ఆ ప్రదేశం పక్షుల కిలకిల రావాలతో, వంటల సువాసనలతో నిండిపోయింది. తుని పిచ్చుక ఒక ఉసిరి చెట్టు కింద తులసి మొక్క ముందు ఒక చిన్న దీపం వెలిగించింది. అందరూ రండి, ముందుగా దేవుడికి నైవేద్యం సమర్పిద్దాం. అందరూ తాము తెచ్చిన వంటకాలను దేవుడి ముందు పెట్టారు. మహీగ్రద్ద తెచ్చిన పాయసం, చోటు చిలుక తెచ్చిన వేడివేడి బజ్జీలు, లూసి పావురం తెచ్చిన గారెలు, కుహుపాతు తెచ్చిన పండ్ల రసం అన్నీ ఉన్నాయి. ఏంటి చిచ్చు, నువ్వేం తెచ్చావో దేవుడికి పెట్టవా? చిచ్చుకాకి అప్పటిదాకా చెట్టు వెనక దాక్కుని అప్పుడే ఒక పాత ఖాళీ డబ్బాతో
ముఖం చాలా విచారంగా పెట్టి ముందుకొచ్చింది. చిచ్చుకాకి ఏడుపు ముఖంతో, ఏం చెప్పమంటారు మహిగారు, నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఈ రోజు మీ అందరి కోసం ఎంతో ఇష్టంగా బాదం హల్వా చేశాను. నా కొడుకు చిన్నుకి కూడా రుచి చూపించకుండా మీకోసమే తెస్తున్నాను. చిన్నుకాకి తన మనసులో, బాదం హల్వానా? ఉదయం నుండి ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా లేవే. చిచ్చుకాకి కథ కొనసాగిస్తూ, అలా డబ్బా పట్టుకొని వస్తుంటే దారిలో ఒక పెద్ద కోతల గుంపు అడ్డొచ్చింది. నా చేతిలోని హల్వా డబ్బా వాసన చూసి నా మీద దాడి చేశాయి. అయ్యో, ఇది వనభోజనం కోసం, దయచేసి వదిలేయండి అని ఎంత బ్రతిమలాడినా వినలేదు. నన్ను కింద పడేసి నా హల్వా మొత్తం తినేశాయి. నా డబ్బాని లాక్కొని పోయాయి. నేను ఏడుస్తూ ఉంటే ఆ కోతులు నవ్వి వెళ్లిపోయాయి. అతి కష్టం మీద ఈ ఖాళీ డబ్బాని మాత్రం వాటి దగ్గరుండి లాక్కొని నా ముఖం మీకు చూపించడానికని వచ్చాను. చిచ్చుకాకి చెప్పిన కట్టుకథ విని తుని పిచ్చుక చోటు చిలుక జాలిపడ్డారు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది చిచ్చు. కోతులు ఎత్తుకుపోయాయా? చాలా బాధగా ఉంది. పోనీలే, నువ్వు సురక్షితంగా వచ్చావు. అదే 10,000. నువ్వేం బాధపడుకో, మేం తెచ్చినవి ఉన్నాయి కదా, అందరం పంచుకుందాం. చిచ్చుకాకి తన మనసులో, అమ్మయ్యా, నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు హాయిగా తినొచ్చు. అందరూ అరిటాకులేసుకుని భోజనానికి కూర్చున్నారు. తుని పిచ్చుక అందరికీ తన పులిహోర వడ్డిస్తుంది. అప్పుడే చెట్టు మీద దాగుడు మూతలాడుకుంటున్న బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక కిందికి దిగి వచ్చారు. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, చిచ్చు అంటే అప్పటం చెప్తోంది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. చిచ్చుకాకి గుండాగినంత పనైంది. చిచ్చుకాకి కోపంగా, ఏయ్ బుజ్జి, ఏం బాగుతున్నావే? పెద్దల మధ్యలో నీకేం పని? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మేం చెట్టుపై నుంచి అంతా చూసాం. నువ్వు వట్టి చేతులతోనే వచ్చావు. ఆ ఖాళీ డబ్బా ఇక్కడ పొదల చాటున పడుంటే నువ్వే దాన్ని తీసుకుని దాని మీద మట్టి పూసి ఏడుస్తూ అందరి దగ్గరికి వచ్చావు. నిన్ను ఏ కోతులు కొట్టలేదు. బుజ్జి మాటలకు చిన్నుకాకి, బన్ను చిలుక కూడా తల ఊపారు. అవును, మేం కూడా చూసాము అని అన్నారు. అందరూ ఒక్కసారిగా చిచ్చుకాకి వైపు చూశారు. చిచ్చుకాకి ఏం చెప్పాలో తెలియక ముఖం పసుపు పచ్చగా మారిపోయింది. చిచ్చుకాకి తడబడుతూ, అదే పిల్లలు, మీరు సరిగ్గా చూడలేదు. ఆ కోతులు డబ్బాని అక్కడే పడేసి వెళ్లిపోయాయి. నేను దాన్ని తీసుకొని వచ్చాను. మహిగ్రద్ద గట్టిగా నవ్వుతూ, హోసిని పిసినారి కాకి, నీ నాటకాలు మాకు తెలియవనుకుంటున్నావా? వనభోజనం అంటేనే పంచుకోవడం. నువ్వేమి తేకపోయినా మేమందరం నీకు సంతోషంగా పెడతాం. కానీ ఈ బాదం హల్వా, కోతుల దాడి కథలు అవసరమా చెప్పు? అవును చిచ్చు, నీ పిసినారితనం కోసం ఇంత పెద్ద కథ అల్లావా? కనీసం పిల్లలైనా నిజాయితీగా ఉన్నారు. చిచ్చుకాకి అవమానంగా సిగ్గుగా అనిపించింది. తలదించుకుంది. అప్పుడు తుని పిచ్చుక ఒక పెద్ద ఆకులో అన్ని వంటకాలు పెట్టి చిచ్చుకాకి దగ్గరికి వచ్చింది. తుని పిచ్చుక నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే చిచ్చు, ఇప్పుడు కూడా అలిగి కూర్చుంటే ఎలా? ఇది కార్తీక మాసం, అందరం సంతోషంగా ఉండాలి. ఇదిగో నీకిష్టమైన బజ్జీలు, పాయసం కడుపు నిండా తిను. వచ్చే వనభోజనానికైనా కనీసం ఒక ఉప్పు బిల్లైనా తీసుకునిరా, సరేనా? తుని పిచ్చుక మంచితనానికి చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిచ్చుకాకి ఆకు అందుకుంటూ, నన్ను క్షమించుతనే, నా బుద్ధి బాగోలేదు. సరే సరే, తిండి ముందు పెట్టుకొని గొడవ దేనికి? అందరూ భోజనాలు చెయ్యండి. పక్షులన్నీ మళ్లీ నవ్వుతూ భోజనాలు చేయడం మొదలుపెట్టాయి. చిచ్చుకాకి మాత్రం ఆ పులిహోర తింటూ మనసులో ఇలా అనుకుంది. అబ్బా, ఈ పులిహోర ఎంత రుచిగా ఉందో. ఈ తుని చేతిలో ఏదో మాయ ఉంది. నా అబద్ధం దొరికిపోయినా ఎంత మంచి భోజనం దొరికింది. వచ్చేసారి ఆ పిల్లలు చూడకుండా ఇంకా జాగ్రత్తగా నాటకం ఆడాలి. ఆమె బుద్ధి మారలేదని తెలిసినా ఆ క్షణంలో అందరూ కలిసి ఆ ఉసిరి చెట్ల కింద కార్తీక మాసం వనభోజనాన్ని ఆనందంగా ఆస్వాదించారు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుకంటే మంచితనానికి, సహాయ గుణానికి మారుపేరు. ఆమె ఇల్లు ఎప్పుడూ ఒక అన్నసత్రంలా కలకలలాడుతూ ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా తుని ఉందిగా అని ధైర్యంగా ఉండేవాళ్లు. అయితే ఈ మంచితనాన్ని అలుసుగా తీసుకునే వారిలో మొదటి స్థానంలో ఉండేది మన చిచ్చుకాకి. చిచ్చుకాకి సిద్ధాంతం చాలా సులువు. పొరుగింటి పుల్లకూర రుచి కాదు, పొరుగింటి సరుకులతో వంట చేస్తేనే అసలైన పొదుపు. తన ఇంట్లో పప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉన్నా
తన వంటగదిలో మాత్రం రోజూ గుమగుమలు వినిపిస్తాయి. ఈ రహస్యం ఏంటంటే ఆ సరుకులన్నీ తుని పిచ్చుక ఇంట్లో నుండి అరువు తెచ్చుకున్నవే. అరువంటే తిరిగిచ్చేవి కాదు, మళ్లీ కొత్త అరువు కోసం వెళ్ళినప్పుడు పాతది మర్చిపోయే రకం. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక అప్పుడే తన ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి పూర్తి చేసింది. ఇంతలో చిచ్చుకాకి వచ్చింది. ఏంటి తుని, అప్పుడే ముగ్గుల పోటీకి సిద్ధమయ్యావా? భలే వేసావే. సరేగాని ఈ రోజు మా చిన్నగాడికి వేడివేడిగా ఉప్మా తినాలని ఉందంట. మా ఇంట్లో చూస్తే ఉప్మా రవ్వ డబ్బా అడుగున అంటుకుపోయింది. ఓ చిన్న కప్పుంటే సర్దుబాటు చెయ్యి, సాయంత్రం మహి కొట్టు నుండి తెచ్చిచ్చేస్తాను. తుని పిచ్చుక నవ్వుతూ, దానిదేముందిలే చిచ్చు, తీసుకెళ్ళు అని ఒక పెద్ద కప్పు నిండా రవ్విచ్చింది. మధ్యాహ్నం అయింది. తుని భోజనానికి సిద్ధమవుతుంటే చిచ్చు మళ్లీ వచ్చింది. తుని, పెద్ద ప్రమాదం వచ్చింది. నేను పప్పు వండదామని కుక్కర్లో పెడితే అందులో పప్పు వేయడమే మర్చిపోయాను. ఒత్తి నీళ్లే ఉడుకుతున్నాయి. ఓ గిద్దెడు కందిపప్పుంటే ఇయ్యి, రేపు సంతలో కొని నీ కాళ్ళ దగ్గర పెడతాను. తుని నవ్వుకుంటూ తన కోసం దాచుకున్న పప్పులో సగమిచ్చింది. సాయంత్రమయింది. పిల్లలు ఆడుకుని ఇంటికొస్తున్నారు. చిచ్చుకాకి మళ్లీ తుని ఇంటి వాకిట్లో వాలింది. ఈసారి ఆమె ముఖంలో ప్రపంచంలోని చింతంతా పేరుకుపోయింది. తుని, నా బ్రతికే ఒక డబ్బా అయిపోయింది, ఖాళీ డబ్బా. ఈరోజు మా చిన్న స్నేహితులొస్తారట. వాళ్ళకి పాయసం చేసి పెడతానని మాటిచ్చాను. తీరా చూస్తే ఇంట్లో పంచదార పలుకు కూడా లేదు. ఈ ఒక్కసారికి నన్ను ఆదుకో తల్లి, నీ రుణం వచ్చే జన్మలో కూడా తీర్చుకుంటాను. తుని పిచ్చుకకి చిచ్చు నాటకాలు అర్థమవుతున్నా పిల్లల కోసమే కదా అని ఒక పెద్ద గిన్నె నిండా పంచదారిచ్చింది. ఈ అరువుల పర్వం చూస్తున్న బుజ్జి పిచ్చుకకి మాత్రం కోపం ముంచుకొచ్చింది. అమ్మా, రోజు ఇదేనా? చిచ్చు అట్టమని ఇంటిని కిరాణా కొట్టనుకుంటుంది. అడిగి నువ్వన్నీ ఇష్టపోతే రేపు మనమే చిచ్చు అట్ట ఇంటికి అడుక్కోడానికి వెళ్లాల్సి వస్తుంది. ఊరుకు బుజ్జి, మన దగ్గరున్నప్పుడు ఇవ్వడంలో తప్పేముందిలే. ఇవ్వడంలో తప్పు లేదు, కానీ తిరిగివ్వని వాళ్ళకి రోజు ఇవ్వడమే తప్పు. ఆ మాటలు తుని పిచ్చుకను ఆలోచనలో పడేశాయి. నిజమే, చిచ్చు ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పి సరుకులు తీసుకెళ్తుంది. కాని తిరిగిచ్చిన పాపాన పోలేదు. ఈసారి చిచ్చుకి గుణపాఠం చెప్పాలి అని, గొడవ పడకుండా తెలివిగా చెప్పాలి అని తుని తన మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఇక మరుసటి రోజు ఊరి పెద్దలు ఒక ప్రకటన చేశారు. రాబోయే పౌర్ణమి రోజున ఊరి చెరువు కట్టున అందరూ కలిసి వనభోజనాలు చెయ్యాలని, ప్రతి ఇల్లాలు తమకిష్టమైన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తీసుకురావాలని చెప్పారు. ఈ ప్రకటన వినగానే చిచ్చుకాకి మనసులో లడ్డూలు పేలాయి. ఆహా, ఇదే మంచి అవకాశం. తుని చేత మంచి స్వీట్ చేయించి దాన్ని నా పేరు మీద ప్రదర్శించాలి. ఈసారి నేను రాజభోగ్ స్వీట్ చేస్తానని పేరు నమోదు చేస్తాను. దానికి కావలసిన పాలు, పంచదార, నెయ్యి, యాలకులు అన్ని తుని దగ్గర అరువు తీసుకుంటే సరి అని ఒక గొప్ప ప్రణాళిక వేసుకుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే చిచ్చుకాకి ఎప్పట్లాగే తుని ఇంటి ముందు వాలింది. అతనే, ప్రియమైన స్నేహితురాలా, ఎలా ఉన్నావు? వనభోజనాలకు ఏం వండుతున్నావు? తుని పిచ్చుక ముఖం చాలా సీరియస్ గా పెట్టి, ఏదో ఒకట్లే చిచ్చు, ఉన్న దాంట్లో సర్దుకోవాలి కదా. నేనైతే ఈసారి రాజభోగ చేద్దామనుకుంటున్నాను. కానీ మా ఇంట్లో పంచదార నిన్ననే అయిపోయింది. ఓ కేజీ పంచదార ఉంటే ఇయ్యి. తుని పిచ్చుక చిచ్చు మాట పూర్తి కాకముందే, కేజీ పంచదార, అమ్మో అని గుండె పట్టుకున్నట్టు నటించింది. తన ఇంట్లోకి పరిగెత్తి ఒక చిన్న ఆకు దున్నెలో అచ్చంగా ఒక్క పంచదార పలుకుని తెచ్చి చిచ్చు చేతిలో పెట్టింది. ఇదిగో చిచ్చు, ఇది మామూలు పంచదార కాదు, హిమాలయాల నుండి తెప్పించిన మూలికా శర్కర. ఒక్క పలుకు వేస్తే చాలు, గిన్నె మొత్తం తీపైపోతుంది. చాలా ఖరీదైంది, జాగ్రత్తగా వాడుకో. చిచ్చుకాకి ఆ ఒక్క పలుకుని చూసి నోరు తెరిచింది. ఏంటితోనే జోక్ చేస్తున్నావా? దీంతో చీమ కూడా చావదు. ఇక గిన్నె తీపేలా అవుతుంది? అయ్యో, నీకు దీని విలువ తెలియదులే. ఈ మధ్య నేను కూడా పిసినారితనం నేర్చుకుంటున్నాను, ఖర్చులు తగ్గించుకోవాలి కదా అని చెప్పి లోపలికెళ్లి తలుపేసుకుంది. చిచ్చుకు ఏం జరిగిందో అర్థం కాలేదు. బహుశా నిజంగానే ఇది స్పెషల్ పంచదారేమో అని అనుమానంగా దాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చింది. తుని, పాయసంలోకి కొంచెం నెయ్యి కావాలి. ఈసారి తుని ఒక చిన్న ఆకుని తీసుకుని దానిమీద సూది మొనంత నెయ్యిని రాసి ఇచ్చింది. ఇదిగో, ఇది కామధేనువు నెయ్యి. ఒక్క చుక్క వేస్తే పాయసం వాసన పక్క ఊరు వరకు వెళ్తుంది అని చెప్పింది. చిచ్చుకి పిచ్చెక్కినట్టయింది. ఏంటి తుని ఇది? కనీసం నా ముక్కుకు వాసన కూడా రావడం లేదో? దాని సువాసన మంచి వాళ్ళకే వస్తుంది చిచ్చు
అని మరో బాంబు పేల్చింది. ఇక చిచ్చు అవమానంతో వెనుదిరిగింది. ఈ తునికేమైంది? అచ్చన్న అలాగే తయారైంది. నాకంటే పెద్ద పిసినారులా ఉందే అని గొనుక్కుంది. చిచ్చుకాకి వెంటనే ఊరంతా తిరుగుతూ, తుని పిచ్చుక మారిపోయింది. అది పెద్ద పిసినారిగా తయారైంది. నన్ను చాలా అవమానించింది అని ప్రచారం మొదలుపెట్టింది. తన గోడు వెళ్లబోసుకోవడానికి మొదట చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చిచ్చుకాకి చోటు చిలుకతో, ఆ చోటు చూసావా, తుని నాకు ఒక్క పలుకు పంచదారిచ్చింది. నేను దాంతో ఏం చేసుకోను? అవునా, తుని అలా చేసిందా? నమ్మలేకపోతున్నాను. బహుశా తన దగ్గర కూడా అయిపోయిందేమో చిచ్చు. అదేం కాదు, కావాలని చేసింది. నా టాలెంట్ ని చూసి అసూయపడుతుంది అంటూ తర్వాత మహిగ్రద్ద దగ్గరికి వెళ్ళింది. చిచ్చుకాకి మహిగ్రద్దతో, ఆ మహిగారు, తుని నాకు చుక్క నెయ్యి ఇచ్చి ఇది కామధేనువు నెయ్యి అంటోంది. నా తెలివితేటల్ని పరీక్షిస్తోంది. మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, నువ్వు చెప్పేది వింటుంటే నాకు నవ్వొస్తుంది. తుని అలా ఎందుకు చేస్తుంది? బహుశా నువ్వు అడిగిన అరువుల చిట్ట మరీ పెద్దదైందేమో, అందుకే పొదుపు పాఠాలు చెబుతుందేమో. చిచ్చుకాకి కోపంగా, మీరంతా ఒకటే, తుని వైపే మాట్లాడతారు అని గొనుక్కుంటూ లూసీ పావురం దగ్గరికి వెళ్ళింది. లూసీ పావురం కూడా చిచ్చు మాటలు నమ్మలేదు. ఈ వార్త ఊరంతా కార్చిచ్చులా వ్యాపించింది. తెలివైన పిసినారి తుని పిచ్చుక అంటూ అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తుని మాత్రం ఏమీ తెలియనట్టు తన పని తాను చేసుకుపోతుంది. ఇక పౌర్ణమి రోజు రానే వచ్చింది. పక్షులన్నీ తాము వండిన వంటకాలతో చెరువు గట్టుకు చేరాయి. చోటు చిలుక కమ్మటి పులిహోర తెస్తే మహిగ్రద్ద గుమగుమలాడే కూరలు తెచ్చింది. అందరూ తమ వంటకాలను ప్రదర్శిస్తుంటే చిచ్చుకాకి మాత్రం సిగ్గుతో ఒక మూల నిలబడింది. ఏంటి చిచ్చు, నువ్వు రాజపోకన్నావు కదా, ఏదీ తీసుకురాలేదా? చిచ్చుకాకి ముఖం చిన్నబుచ్చుకొని, అదే నా దగ్గర సరైన సరుకులు లేక నేను చేయలేకపోయాను అని చెప్పి తాను తెచ్చిన ఒక చిన్న గిన్నెలోని ఉత్తన్నాన్ని చూపించింది. అందరూ నవ్వుతుండగా తుని పిచ్చుక ముందుకొచ్చింది. ఆమె వెనక బుజ్జి పిచ్చుక ఒక పెద్ద బండి మీద రకరకాల పిండి వంటలు, స్వీట్లతో నిండిన పెద్ద గిన్నెలను తీసుకొచ్చింది. అందులో అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు, మైసూరు పాకు, చివరిగా అందరూ ఎదురు చూస్తున్న రాజపోగ్గు కూడా ఉంది. ఆ దృశ్యాన్ని చూసి పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి. చిచ్చుకాకి కళ్ళైతే పెద్దవయ్యాయి. చిచ్చుకాకి తుని దగ్గరికి వెళ్లి, తుని, ఇదేంటి, నువ్వు పిసినారివి అన్నావు కదా, ఇన్ని వంటలు ఎలా చేశావు? నువ్వు నన్ను మోసం చేశావా? తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, నేను పిసినారిని కాదు, తెలివైన దాన్ని. నేను నా సరుకులను పొదుపు చేసింది అందరి కోసం, కాని నీలాంటి వాళ్ళ దగ్గర కాదు. రోజు అరువు పేరుతో నా సరుకులు ఖాళీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే నీకు గుణపాఠం చెప్పాలని అలా నటించాను. అప్పుడు చిచ్చుకాకి అసలు విషయం అర్థమైంది. స్నేహమంటే ఒకరినొకరు ఆదుకోవడం, పంచుకోవడం, అంతేకాని ఒకరి మంచితనాన్ని అలసుగా తీసుకుని వాళ్లను దోచుకోవడం కాదు. నువ్వడిగితే నేను కాదనను, కాని అరువు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలనే బాధ్యత కూడా ఉండాలి కదా. ఈ రోజు నేను వండిన ఈ వంటకాలన్నీ మనందరి కోసం. బ్రా, అందరం కలిసి తిందాం. తుని మాటలు చిచ్చుకాకి గుండెకు తగిలాయి. తాను చేసిన తప్పు తెలిసొచ్చి సిగ్గుతో తలదించుకుంది. నన్ను క్షమించు తుని, నేను చాలా స్వార్థంగా ప్రవర్తించాను. నీ మంచితనాన్ని తప్పుగా వాడుకున్నాను. నాకు బాగా బుద్ధొచ్చింది. పర్లేదులే చిచ్చు, తప్పు తెలుసుకున్నావు, అదే చాలు. ఆ రోజు పక్షులన్నీ కలిసి ఆనందంగా వనభోజనాలు చేశాయి. అందరూ తుని పిచ్చుక తెలివిని మెచ్చుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఊర్లో ఒక వింత జరిగింది. చిచ్చుకాకి ఒక పెద్ద పంచదార బస్తాను మోసుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వచ్చింది. తుని, ఇదిగో, నేను నీ దగ్గర తీసుకున్న పాత అరువులన్నీ వాటికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నాను. ఆ దృశ్యం చూసి అక్కడున్న పక్షులన్నీ ఆశ్చర్యంతో, నవ్వుతో కేరింతలు కొట్టాయి. ఆ విధంగా తుని పిచ్చుక తన తెలివితో చిచ్చుకాకిలోని పిసినారిని మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితురాలిని కూడా బయటకు తీసుకొచ్చింది.